విని ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళైతే జాబ్ మార్కెట్కి రెడీగా ఉన్నారా లేదా అన్నది నా ప్రశ్న. ఏంటంటే 4 years అయిపోతుంది, అయిపోయిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అనేక ప్రొఫెషన్స్తో సెటిల్ అయిపోతున్నారు. ఎందుకంటే చదువుకున్న ఏరియాలో జాబ్ ఎందుకు చేయలేకపోతున్నారు? దీనికి కారణం ఏంటంటే 4 సంవత్సరాల ఇంజనీరింగ్ని 5 సంవత్సరాలు చేయడం అంటే బ్యాక్లాగ్స్. అది ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉండకూడదు. 4th year అవగానే అన్నీ అయిపోవాలి. అర్థమైందండి? ఏ ఇయర్లో ఉంటే ఆ సబ్జెక్ట్ ఆ సెమ్లో అవ్వడానికి 100% ఎఫర్ట్ పెట్టండి. పెట్టండి. ఒక రియాలిటీ ఉంది ఇక్కడ. ఏంటంటే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫ్యాకల్టీ లేకపోవడం, ఆ రెలవెంట్ సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి ఫ్యాకల్టీ లేకపోవడాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే కొన్ని స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉంటే దానికి ఫ్యాకల్టీ దొరకదు. సో ఏంటంటే మేనేజ్మెంట్ ఎలా ఒక ఫ్యాకల్టీని అపాయింట్ చేస్తారో వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది. సో మిగతా హాఫ్ నాలెడ్జ్ మీకు ఈరోజు రిసోర్సెస్ ఉన్నాయి, నెట్ ఉంది. నెట్ నుంచి నేర్చుకోండి. సెల్ఫ్ లెర్నింగ్. తర్వాత ఇంకోటి చూసినట్లయితే సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం. ఈరోజు మాట్లాడాలంటే భయం, స్టేజ్ ఎక్కితే ఉణుకుతారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వలేరు. సో ముందు సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. తర్వాత జస్ట్ ఏ మినిట్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా డెవలప్ చేయాలి. టైం మేనేజ్మెంట్ ఒకటి, మాట్లాడేటప్పుడు టైం మేనేజ్, ఎంత టైంలో మనం ఎంత మాట్లాడగలుగుతున్నాం, ఎంత ఎఫెక్టివ్గా మాట్లాడగలుగుతున్నాం, ఎంత రిసోర్సెస్ని మనం బయటకు ఇవ్వగలుగుతున్నాం అన్నది ఇంపార్టెంట్. తర్వాత రిసోర్స్ మేనేజ్మెంట్ తెలియకపోవటం ఈరోజు స్టూడెంట్స్కి. సో నా దగ్గర ఇది లేదు, మా లైబ్రరీలో ఇది లేదు, మా ఊర్లో ఇది లేదు, ఇది లేదు లేదు లేదు. ఉన్న దాని గురించి ఎందుకు ఆలోచించాం? మన లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ చదివామా? ఎన్ని బుక్స్ మనం బోరో చేసాము? లేదని చెప్పడం ఈజీ. ఈరోజు అక్కడ లేకపోతే నెట్లో ఫుల్ రిసోర్సెస్ ఉంది, బ్రౌజ్ చేయండి, యూ విల్ గెట్. ఈలోగా మనం స్క్రాల్ చేస్తాం. స్క్రాల్ కాదు, బ్రౌజ్ చేయండి. తర్వాత ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రిటికల్ థింకింగ్, డిఫరెంట్గా ఆలోచించుట, క్రిటికల్గా ఆలోచించుట. ఒక టాపిక్ ఉందంటే ఆ టాపిక్లో వై, వాట్, వెన్, వేర్, హౌ అనే క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో లాట్ ఆఫ్ థింగ్స్ యూ విల్ గెట్. ఇంకోటి ఏంటంటే క్లాస్లో కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత రెస్యూమ్ ఎడిటింగ్ స్కిల్స్, రెస్యూమ్ ప్రిపరేషన్, అదే విధంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం కూడా చేసినట్లయితే మీరు మీ జాబ్ మార్కెట్కి రెడీ అవుతారు 4th year తర్వాత. థ్యాంక్ యూ.